అనుష్క తెలుగు సినీ చరిత్రలో కొంతకాలం నుంచి తిరుగులేని హీరోయిన్గా చలామణి అయింది. ప్రస్తుతం గతంలో చేసినంత వేగంగా సినిమాలు చేయనప్పటికీ అడపాదడపా చేస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో చివరిగా ప్రేక్షకులను పలకరించింది. సైజ్ 0 కోసం ప్రయోగాత్మకంగా పాత్ర కోసం లావైంది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మామూలు స్థితికి మాత్రం రాలేకపోయింది. దీంతో పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకోవడంతో పాటు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు చేస్తుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటి చిత్రం చేస్తుంది. ఈ సినిమాలో ఎంతో శక్తివంతమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో నటించిన వారందరికీ వేదం ఎంతో పేరు తెచ్చింది. వేదం సినిమా ప్రతి ఒక్కరికి ఒక గుర్తుండిపోయే మెసేజ్ని ఇచ్చిందని చెప్పాలి. ఆ సినిమా తర్వాత అనుష్కకు అలాంటి క్యారెక్టర్ పడలేదు. అనుష్కకు పెళ్లి కుదిరిందంటూ అడపాదడప వార్తలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభాస్తో ప్రేమలో ఉందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు పుంఖలుగా వచ్చేవి. ఏ ఇంటర్వ్యూలోనైనా ప్రభాస్ను అనుష్కతోనే ప్రేమలో ఉన్నారు కదా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారనే ప్రశ్న అనేక మార్లు ఎదురైంది. అయితే తాము కేవలం మంచి స్నేహితులమేనని ప్రభాస్ స్పష్టం చేశారు. ఇక కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ను పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. ప్రకాష్కి ఇదివరకే పెళ్ళైంది. వివాహమైన తర్వాత అతను విడాకులు తీసుకున్నారు. రెండో భార్యగా అనుష్క తనని పెళ్లి చేసుకోబోతుందన్న కూడా వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కావని తర్వాత తెలిసింది. అనుష్కతో పెళ్లి అంటూ వార్తలు వచ్చినప్పటికీ వాటిలో నిజం లేదని కూడా ఇరు వర్గాల కుటుంబాలు తెలియజేశారు. తాజాగా అనుష్క తల్లిదండ్రులు ఆమెకు వివాహాన్ని నిశ్చయం చేసినట్లు తెలుస్తుంది. అతను వ్యాపారవేత్త అని తెలుస్తుంది. వరుడు వధువు కుటుంబాల తరపున పెద్దలంతా మాట్లాడుకున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తుంది. మొత్తానికి అనుష్క పెళ్లి చేసుకోవడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్తో పెళ్లి లేకపోవడం అనేది డార్లింగ్ అభిమానులను నిర్వేదానికి గురి చేస్తుంది. మరి అనుష్కను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరా అని అనుష్క అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ వ్యాపారవేత్త తెలిసిన వ్యక్త, తెలియని వ్యక్త? ఇతర హీరోయిన్ లాగానే తిను కూడా ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత సెటిల్ అయిపోతుందా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సినిమాలకు దూరం అయిపోతే అనుష్క అభిమానులు తట్టుకోలేరు. కాజల్ ఆల్రెడీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నట్టుగా అయ్యారు. సో అదేవిధంగా అనుష్క కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని కూడా అంటున్నారు. ఒకవేళ బిజినెస్ మ్యాన్ కానీ పెళ్లి చేసుకున్నట్లయితే సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంటి పట్టున ఆసిన్లాగా ఉండబోతుందా అని కూడా అంటున్నారు. మరి చూడాలి అనుష్క విషయంలో ఏం జరుగుతుందో ఏంటో అని.